హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో మహిళలందరికీ అదృశ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి స్కీమ్ రూ. 2500 అయితే మరి ఎప్పుడు పడబోతున్నాయి, మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకునే ముందు, మరి ఇంటికి సర్వే వాళ్ళు వచ్చినప్పుడు ఏ సర్టిఫికేట్ చూపించాలి తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మహిళలందరికీ కూడా 2500 అంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు అభయహస్తం ద్వారా ఆరు గ్యారెంటీలో 5వ గ్యారెంటీ ఇప్పుడు మనకి ఉన్నాయండి. అందులో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇంటికి విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే వస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు 30 అప్లికేషన్స్ అయితే పూర్తి చేస్తారు. అలా మీకు మొత్తం కలిపి మీకైతే 60 అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి, విలేజెస్కి, ప్రతి ఒక్క ప్రాంతానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంటింటికి సర్వే చేస్తారు. మీరు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ మాత్రం మీ పేరు మీద ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఏమైనా ఆదాయం ఉందా, ఏమన్నా డబ్బులు, కారు ఉందా, బిల్డింగ్ ఉందా, అలాగే భూములు ఉన్నాయా చెక్ చేస్తారు. ఇక తర్వాత ఎక్కువ ఆదాయం కూడా ఉండకూడదు. అలాగే మీకు ఇక ప్రతి ఒక్కరికైతే ఇక మహాలక్ష్మి స్కీమ్ వచ్చే 2500 ఈ విజిలెన్స్ ఆఫీసర్ వచ్చిన తర్వాత సర్వే చేసిన తర్వాత మీకు ఈ 2500 మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మీకైతే మార్చ్ 1 నుంచి అయినా, ఏప్రిల్లో ఎన్నికలు అయిన తర్వాతనైనా, ఇక లోక్సభ ఎన్నికలు అయిన తర్వాతనే ఖచ్చితంగా అయితే పడతాయండి. చూస్తారు కంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.